సమ్మర్‌లో ఎక్కువగా బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా వాటర్‌తో పాటు ఎక్కువ డ్రింక్స్ కూడా తాగుతూ ఉంటాం. కూల్ డ్రింక్స్. అండ్ అలాంటి వాటిల్లో మనం చెరుకు రసం అనేది చాలా మంచిదనమాట. చెరుకు రసంని ఎక్కువగా మనము ఏదైనా బండ్ల పైన కానీ, లేకుంటే ఏదైనా చిన్ని షాప్స్‌లో కానీ మనకి ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుందనమాట. జ్యూస్ షాప్స్‌లో. సో, అలాంటి చెరుకు రసాన్ని మనము అక్కడ మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమైతుంది. అండ్ నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా నేనైతే ఒక పెద్ద చెరుకు తీసుకున్నాననమాట. ఆ చెరుకు కూడా మా ఇంట్లో నాటుకున్న చెరుకే అనమాట. సో, అలాంటి చెరుకుని ఒక ఫుల్ చెరుకైతే తీసుకున్నాను. అందులో మళ్ళీ ఒక 4 పీసులుగా కట్ చేసుకొని, అందులో ఒక చెరుకునైతే ఇలా మళ్ళీ దబ్బలు దబ్బలుగా పైనున్న పొట్టును మొత్తము జూరేసి, దీన్ని మళ్ళీ మనము చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. బిఫోర్ దట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు సైడున్న ఈ పిప్పి మొత్తాన్ని తీసేసుకోవాలనమాట. సో, కొడవలి ఉంటే కొడవలి, లేకుంటే చాకు ఉంటే చాకు మీకేది అవైలబిలిటీలో ఉంటే దాంతో ఇలా నీట్‌గా అయితే ఈ పిప్పనేది లేకుండా నీట్‌గా అయితే తీసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 4 పీసెస్‌గా పైనుంచి కింది వరకు మనము చెరకనేది కింద వరకు దబ్బలుగా చేసేసుకోవాలి. ఆ తర్వాత అదే కత్తి కింద పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే ముక్కలు ముక్కలుగా మనం చేసేసుకోవాలి. ఇలా ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కల్ని మనము వీలైనంత చిన్నవిగా మనమైతే కట్ చేసుకోవాలనమాట. బట్ ఇవి కట్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే కత్తి అనేది చాలా షార్ప్‌గా ఉంటుంది. సో, అలాంటప్పుడు మనం చాలా కేర్‌ఫుల్‌గా అయితే కట్ చేసుకోవాలి ఇలా. చూసారు కదా! ఇలా అన్ని పీసెస్‌ని కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకోండి. సో, ఇలా పెట్టుకున్న ముక్కలన్నిటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్‌కైతే వేసుకోవాలి. ఆ ముక్కలు వేసుకునే ముందు కొద్దిగా పుదీనా అయితే పెట్టుకోండి. అండ్ పుదీనా తర్వాత అయితే ఒక లెమన్, ఒక హాఫ్ లెమన్ వరకు వేసుకుందాము. అలాగే అల్లం కూడా ఒక ఇంచు దాకా అల్లం వేసుకోండి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఆ మిక్సీ జార్‌లోకి వేసేసి, మనం ఆకు ఒలుచుకున్నాం కదా! ఆకు, అలాగే అల్లము వేసుకొని మంచిగా ఇలా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా! ఎంత మెత్తగా వచ్చిందో. సో, ఇలా అయితే గ్రైండ్ చేసుకోండి. మిక్సీలో కూడా మంచిగా గ్రైండ్ అయితుందనమాట. బట్ వాటర్ అయితే ముందే యాడ్ చేయొద్దు. ఇలా 2 టైమ్స్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే వాటర్ అనేది మంచిగా ఆ షుగర్ కేన్ పిప్పిలోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, అలాగే ఒక స్ట్రైనర్ కానీ, లేకుంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని, ఈ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి. ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది మొత్తాన్ని ఇందులో వేసేసి, మంచిగా ఒక గరిటె సహాయంతో ఒత్తుకుంటూ అందులో ఉన్న జ్యూస్‌ని తీసేసుకొని ఫైనల్‌గా ఇలా లెమన్ పిండేసుకుంటే మనకి తాగడానికి చెరుకు రసం ఇంట్లోనే ఇలా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బట్ నేను ఇక్కడైతే ఎలాంటి ఐస్ క్యూబ్స్ అయితే అసలు యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. థాంక్ యూ.